ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కోసం సహాయక చర్యలు. ఎస్ఎల్బీసీ టన్నల్లో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం. ప్రమాద స్థలంలో అమాంతం పెరిగిన బురద నీరు, దెబ్బతిన్న విద్యుత్, అలుముకున్న చీకట్లు. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద మంత్రులు ఉత్తమ్, జూపల్లి సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ. యాదగిరిగుట్టను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పథకాలు అమలు చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న మంత్రి పొన్నం. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కన్నబాబు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించిన మాజీ మంత్రి. రైతులపై కూటమి సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తోంది. గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారన్న ఎంపీ వైవి సుబ్బారెడ్డి. హైదరాబాద్లో పడిపోయిన చికెన్ సేల్స్. బర్డ్ ఫ్లూ భయంతో చేపలకు పెరిగిన గిరాకీ. భూపాలపల్లి రాజాలింగమూర్తి హత్య కేసు దర్యాప్తు. 7 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. పరారీలో మరికొంతమంది నిందితులు. ప్రయాణికులకు అసౌకర్యంగా ఎలక్ట్రిక్ బస్సులు. సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన వాహనాలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట బస్టాండ్లో నిలిపివేత. మహబూబాబాద్లో దొంగల బీభత్సం. మహిళ మెడలోంచి బంగారం ఎత్తికెళ్లిన దుండగులు. యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై కేసు. అరెస్ట్ చేసిన పోలీసులు. బెట్టింగ్ రీల్స్ చేస్తున్నాడని ఆరోపణలు. ఈ నెల 26న పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లు. ఏర్పాట్లపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోందని ఆగ్రహం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. యూపీ సర్కారుకు కాసులు కురిపిస్తున్న మహాకుంభమేళా. 3 లక్షల కోట్ల వ్యాపారం జరగొచ్చని సిఐఐటి అంచనా. ప్రధాని మోదీ 119వ మన్ కీ బాత్ కార్యక్రమం. తిలకించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, బీజేపీ నేతలు. నార్త్ వెస్ట్ పెరూరులో ఘోర ప్రమాదం. కుప్పకూలిన రెస్టారెంట్ పైకప్పు. 6 దుర్మరణం. నేడు ఛాంపియన్స్ ట్రోఫీలో హై వోల్టేజ్ మ్యాచ్. దుబాయ్ వేదికగా తలపడనున్న భారత్, పాకిస్తాన్.